హాయ్ అండి. ఈ వీడియోలో చపాతీ ఎగ్ రోల్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను. అందులో చిటికెడు ఉప్పు, కాస్త ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా చల్లనీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి పిండిని. ఇలా చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అయిపోయినా పిండి మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఈ విధంగా చేస్తే మనకు పిండి స్మూత్‌గా ఉంటుంది. మనం పిండి ఎంత బాగా కలిపితే మనకు చపాతీలు అంత స్మూత్‌గా వస్తాయి. ఈ విధంగా పిండి కలిపి ఒక 10, 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే పిండి మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ నీట్ చేసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. చూసారా, నానింది కాబట్టి పిండి చాలా స్మూత్‌గా మెత్తగా అయింది. ఇవి చూపించిన విధంగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పొడిపిండి వేసుకుంటూ రౌండ్‌గా చపాతీలు చేసుకోవాలి. మన మధ్యలో కాకుండా సైడ్స్‌కి తాలిస్తే చపాతీలు పొంగుతాయి బాగా. ఇక్కడ నేను 4, 5 చపాతీలు ఒకేసారి చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మరో పక్క స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆల్రెడీ అది హీట్ అయింది. ఇప్పుడు మనం చేసుకున్న చపాతీలు ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకుంటేనే మనకు చపాతీలు మెత్తగా వస్తాయి. మనం మీడియం ఫ్లేమ్‌లో పెడితే గట్టిగా అవుతాయి చపాతీలు. హై ఫ్లేమ్‌లో పెట్టి తిప్పుకుంటూ కాస్త ఆయిల్ వేసుకుంటూ కాల్చుకుంటే చపాతీలు పొంగుతాయి, మెత్తగా స్మూత్‌గా వస్తాయి. చూసారా, మీకు చూస్తేనే అర్థమవుతుంది. చపాతీలు చాలా మెత్తగా వచ్చాయి. ఇలా ఈ విధంగా కాల్చుకొని 4, 5 చపాతీలు ఒకేసారి కాల్చుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను 2 చపాతీ ఎగ్ రోల్స్‌కి 3 ఎగ్గులు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, కాస్త పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇది వేయడం వల్ల టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. ఇలా బీట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ నేను ఒక ఆనియన్, ఒక క్యారెట్ తీసుకున్నాను. ఇంకా వేరే వెజిటబుల్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి ఇవే వేశాను. ఇలా చూపించిన విధంగా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి. పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టాను, అది హీట్ అయింది. అందులో కాస్త ఆయిల్ వేసి క్యారెట్ పీసెస్, ఆనియన్ పీసెస్ దూరగా వేయించాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇలా వేగాక దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ ప్యాన్‌లో కాస్త ఆయిల్ వేసి మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్‌ని ఇందులో వేసుకోవాలి. ఇది కాస్త కాలాక మనం ముందుగానే చేసి కాల్చుకొని పెట్టుకున్న చపాతీని దీనిపైన వేసుకోవాలి. ఈ విధంగా చపాతీ వేసుకొని ఒక నిమిషం అలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అది కాస్త ఉడికాక దాన్ని తిప్పి చూస్తే కింద ఆమ్లెట్ కూడా కాలుతుంది. ఇప్పుడు దాంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా క్యారెట్ పీసెస్‌ని వేసి దానిపైన టొమాటో కెచప్ వేసి ఇంకా మయోనీస్ ఉంటే మయోనీస్ కూడా పెట్టేసి, నేను చిన్న పిల్లలకి పెడుతున్నాను కాబట్టి అవేవి వేయలేదు. ఇలా వేసి రోల్ చేసి వాళ్ళకి లంచ్ బాక్స్‌లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్‌లోకైనా ఎలాగైనా ఇయ్యొచ్చు. ఇది హెల్తీ, ఇంకా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.